श्रीगणेशाय नमः। दत्तात्रेयन्नमाम्याहं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। మనకి విరాట పర్వంలో మహాభారతంలో అర్జునులు కూడా బృహన్నలగా విరాటరాజు కొలువులో తన కుమార్తె అయినటువంటి ఉత్తరకి నృత్యం నేర్పిస్తూ ఉంటారు. మనకి సంగీతం అంతా వచ్చింది అంటే గంధర్వ దేవతా సంబంధమైన లోకం నుంచి వచ్చింది. మనకి ఆంజనేయ స్వామి వారు, పరమశివుడు, శ్రీకృష్ణ స్వామి వారు, నారదులు వారు, అదేవిధంగా దేవేంద్రుని యొక్క అనుగ్రహంతో పాండవులలో మధ్యముడు అర్జునుడు ద్వారా భూలోకంలో సంగీతం అంతా దిగింది. ఆ విధంగా మనం ఆలోచిస్తే తాళములు మొత్తం కూడా 7 రకాలుగా ఉన్నాయండి. ధ్రువతాళము 1, 2 మధ్యతాళము, 3 రూపక తాళము, 4 జంపెతాళము, 5 త్రిపుట తాళము, 6 అటతాళము, 7 ఏకతాళము అనేటువంటివి ఉన్నాయి. మనకి భరతముని గారు బ్రహ్మగారు చెప్పిన ప్రకారముగా ఒక్కొక్క తాళమునకు ఒక్కొక్క దేవత ఉన్నారు, అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. లలితా సహస్రనామంలో కూడా మనకి వసిన్యాది దేవతలు ఉన్నారు. వారి యొక్క అనుగ్రహంతోనే అక్షరాలలో దేవతలు ఉంటారు. ఆ విధంగా రాగానికి కూడా ఒక దేవత ఉంటారు. శాండిల్య మహర్షి గారు తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ యొక్క తాళము, ధ్రువతాళము అనేటువంటి అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారు ఎలా ఉన్నారు అంటే భానువారే పుష్య నక్షత్రే ధ్రువతాళ సముద్భవ శ్వేతవర్ణో విశాలాక్షి. శ్వేతవర్ణంగా ఉన్నారు అమ్మవారు. ఆదివారం నాడు అనగా భానువాసరం పుష్యమీ నక్షత్రంలో ఆవిర్భవించారు. తెల్లని వర్ణము, పెద్ద నేత్రములతో ఉన్నటువంటి అమ్మ ముత్యాల హారములు కూడా ధరించి ప్రకాశవంతమైనటువంటి శ్వేత వస్త్రాన్ని, ధవల వస్త్రాన్ని అమ్మవారు అలంకారం చేసుకున్నారు. నవరసాలలో శృంగారానికి సంబంధమైనటువంటి తాళం, అదేవిధంగా అనుష్టుప్ ఛందస్సులో అమ్మవారు ఉన్నారు. బ్రహ్మగారు దేవతగా ఉన్నారు. జంబూ ద్వీపం అంటాం కదా, సంకల్పం చెప్పేటప్పుడు అక్కడ అమ్మవారు ఆవిర్భవించారు. ఒక లఘువు, ధృతము, ఈ 2 లఘువులు కలిగినది 14 అక్షరాలతో లోకహితము కొరకు అమ్మవారు ఆవిర్భవించారనే విషయాన్ని భరతముని, భరతజ్ఞులు కూడా మనకి చెప్పి ఉన్నారు.